యోబు గ్రంథము 7వ అధ్యాయము. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులనపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను. ఆశలేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచేదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములు నేతగాని నాడె కంటెను వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవుచున్నవి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు. నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడునూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా నెరుగదు. కావున నేను నా నోరు మూసుకొనను. నా ఆత్మ వేదన కొలది నేను మాటలాడేదను. నా మనోవేదనను బట్టి మూల్గుచుండేదను. నేనొక సముద్రమున, సముద్రంలోని భుజంగమున నీవెందుకు నా మీద కావలి ఉంచెదవు? నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేననుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించెదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరితీయబడవలనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణముందుట నాకిష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకిష్టము లేదు. నా దినములు ఊపిరి వలెనున్నవి. నా జోలికి రావద్దు. మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేలా? అతని మీద నీవు మనస్సు నిలుపనేలా? ప్రతి పగలు నీవతని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా? ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు? నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపము చేసి తినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా నున్నాను. నీవేళ గురిపెట్టితివి? నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు? నేనిప్పుడు మంటిలో పండుకొనెదను. నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేను లేకపోయేదను.